నమస్తే. ఆగస్ట్ మాస ఫలితాలు. ముఖ్యంగా శని, గురువు, కుజుడు కీలకమైన గ్రహాలు ఎలా ఉన్నాయో చూసి, మీరేదైతే ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారో ఆగస్ట్‌లో, ఏ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు, ఏ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారో మీకు తెలియజేసి, దానికి సరైన పరిహారాలను సూచించి, మీకు కొంత గైడెన్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సప్రమాణ జ్యోతిష్సారాన్ని పాటించే విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఓకే. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం. గ్రహగతులు, తర్వాత ప్రతి లగ్నానికి ఒక్కొక్క లగ్నానికి మీకు వివరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ప్రోత్సాహాలు ఈ 2 కూడా తెలియజేస్తాను. ఓకే. లెట్ us స్టార్ట్. ముఖ్యంగా ఈసారి బుధుడు 14 రోజుల పాటు అస్తమించబోతున్నాడు. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 26. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రత్యేకంగా శనిపాలిత లగ్నాల వారికి ఎక్కువగా, గురుపాలిత లగ్నాల వారికి బుధుడి యొక్క పీడ ఉండదు. శనిపాలిత లగ్నాల వారికి బుధుడి యొక్క సపోర్ట్ అనేది లేదు. వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాల వారికి బుధుడు 14 రోజుల పాటు అస్తమించడం వలన కొంచెం బలం తగ్గుతుందని చెప్పాలి. ఇక గురుపాలిత లగ్నాల వరకు అయితే ఇది మంచిది. ఒక పాపగ్రహం బుధుడు అస్తమించడం అనేది మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాల వారికి. ఇక ముఖ్యంగా నెల మధ్యలో సూర్యుడు మాత్రం 16వ తారీఖున ఆయన సింహంలోకి వెళ్ళబోతున్నాడు. బుధుడు కర్కాటకంలోకి, కన్యలోకి శుక్రుడు వెళ్ళబోతున్నాడు. మిథునంలోకి కుజుడు 26 ఆగస్టు. కాబట్టి 26 ఆగస్టు నుంచి కొంచెం ఎక్కువగా గ్రహాలు 22, 26, 25న మారుతున్నాయి. కాబట్టి నెల చివరిలో మాత్రం కొంత నేను చెప్పేవి మాత్రం ఆల్మోస్ట్ కొంత చివరిలో వర్క్ అవ్వవు. కాబట్టి 22, 23 వరకే నేను చెప్పేవి వర్క్ అవుతాయి అనేది మీరు తీసుకోండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి. ఓకే. కాబట్టి వచ్చే నెలలో వాటి ప్రభావం అనేది చూద్దాం. ఈ నెలకు మాత్రం మనం ముఖ్యంగా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేసుల్లో చాలా వరకు ఉంటున్నారు కాబట్టి వాటి గురించి మాట్లాడతాను. సూర్యుడు 16న మారుతున్నాడు కాబట్టి అదొక్కటి మాత్రం గమనించండి. సూర్యుడి గురించి చెప్పే ఫలితాలు 16 వరకు మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన వాళ్ళకి ఇక్కడ వరకు వర్తిస్తాయి. ఇక ఆగస్టులో మంచి రోజులు చూసుకున్నట్లయితే చంద్రుడు శుభగ్రహంగా ఉండే మేష, వృశ్చిక, కర్కాటక, మీన లగ్నాల వారికి ఎక్కువగా ముహూర్తాలు ఉన్నాయి. సింహ, ధనుర్ లగ్నాలు, వృషభ, మిథున, కన్యా, మకర, కుంభాలకి చంద్రుడు పాపి కాబట్టి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. జాగ్రత్తగా చూసి గమనించి ముహూర్తాలను పెట్టుకోవాలి. మీకు చివరిలో పీడిఎఫ్ ఉంది కింద డిస్క్రిప్షన్‌లో. మీ ఉన్న ప్లేస్‌కి అది కూడా మేము ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌కి ఇచ్చాం. అదే లాస్ట్ పేజ్‌లో మీకు సవరణ పట్టిక కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మీ ప్లేస్‌లో చూచాయిగా కొన్ని ముహూర్తాలని కొన్ని ముఖ్యమైన కార్యాలకి సూచించడం కూడా జరిగింది. ఇక తులా లగ్నం వారికి చంద్రుడు శుభగ్రహం కాబట్టి ఎక్కువగా ముహూర్తాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మంచి రోజులు ఇచ్చాం. కింద డిస్క్రిప్షన్‌లో మంచి సమయాలు కొన్ని ముఖ్యమైన కార్యాలకు సూచించడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. మేమేదైతే ఇక్కడ దోషాలు చెబుతూ ఉంటామో, లేదంటే ఏదైనా గ్రహాల వలన ఇబ్బంది, ఆ అన్ని గ్రహాలకు కూడా పరిహారాలనేవి కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్‌లో మీకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకుని సింపుల్ హోమ్ రెమెడీస్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే క్షమాపణాపూర్వకంగా మనం గ్రహాలను గనక క్షమించమని అడిగితే గ్యారంటీగా మీకు సత్ఫలితాలొస్తాయి. అటువంటి భావనతో మేమిచ్చిన పరిహారాలు చేసినట్లయితే సింపుల్ హోమ్ రెమెడీస్‌తో పెద్ద కష్టాల నుంచి దూరం కావచ్చు. ఇయన్నీ గమనిస్తారని ఆశిస్తున్నాను. వీటి నుంచి మీరు మేలు పొందొచ్చు. అవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్స్ రూపంలో ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని మీరు మేలు పొందొచ్చు. ఓకే. ఒకసారి గ్రహాల గురించి ప్రస్తుతం ఉన్న గ్రహ స్థితులు తెలుసుకుందాం. బుధుడు అస్తమించుట, అలాగే ఇక్కడ గురు, కుజులు వాళ్ళిద్దరి యొక్క యోగం మాత్రం ఆగస్టు 26 వరకు ఉంది. నేను చెప్పే ఫలితాలు ఆగస్టు 26 వరకు వర్తిస్తాయి. అలాగే సూర్యుడు 16 వరకు ఇక్కడ 4లో ఉంటున్నాడు. తర్వాత ఆయన సింహానికి వెళ్తున్నాడు. ఇక శని, బుధుడు, శుక్రుడు. దీంట్లో బుధుడు 12 వరకు ఉండి యాక్టివ్‌గా ఉంటున్నాడు. 12 తర్వాత మాత్రం అస్తమిస్తున్నాడు. శుక్రుడిని కుజుడు చూస్తున్నప్పటికీ శని కాపాడుకుంటూ ఉన్నాడు. దానివల్ల బుధ, శుక్ర, శని యోగం అనేది మాత్రం 11వ స్థానం అంటే మన కుంభంలో ఏర్పడుతుంది. ఇది ఒక ప్రత్యేకం శని పాలితులకి. కాబట్టి మీ లగ్నాల బట్టి ఏం మేలు జరుగుతుంది అక్కడ ఈ కాంబినేషన్ వల్ల అనేది మీకు సూచిస్తాను. ఓకే. ఇక ఇటు గురు పాలితులకి మేజర్‌గా గురు, కుజుల యొక్క కలయిక, అలాగే సూర్యుడు కొంత ఉపయోగపడతాడు. ఇక ప్రతి మాసంలో మనకు చంద్రుడి యొక్క మూవ్‌మెంట్‌ని బట్టి కొన్ని ప్లస్‌లు, మైనస్‌లు కూడా దిన ఫలితాల్లో వస్తూ ఉంటాయి. అవి కొంత ముహూర్తాలకు మీకు సూచించడం, మంచి రోజులని సూచించడం ఎట్లాగూ జరిగింది. కాబట్టి మీకు మంచి రోజులని ఏదైతే సూచించామో అది చంద్రుడి యొక్క గమనాలను బట్టి ఇచ్చాం కాబట్టి వాటిని కూడా ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ నెల రోజుల్లో ప్రత్యేకమైన రోజులు మీకేంటి అనేది వాటి నుంచి తెలుస్తుంది. ఓకే. వాటిని గమనించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఓకే. లెట్ us స్టార్ట్ విత్ మేష లగ్నం.
సో మేష లగ్నం వారికి ఆగస్ట్ ఎలా ఉండబోతుంది? సో ముఖ్యంగా 2వ స్థానంలో గురు కుజుల వలన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఒక మంచి కాంబినేషన్. అలాగే ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించే వారికి కూడా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సూర్యుడు అలాగే గురువు ఇద్దరు కూడా దశమాన్ని చూస్తూ ఉన్నారు. ఇక కుజుడు అష్టమాన్ని నవమాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి ఏదైనా కోర్టు కేసుల్లో ఏదైనా మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. గురువు 6ని ఇటు 8ని చూడటం అనేది బాగా మంచి కాంబినేషన్. ఈ సంవత్సరంలో కోర్టు కేసులు అనే దానికి బాగా సపోర్ట్ అయితే మేష లగ్నానికి కనిపిస్తూ ఉంది. మీ శత్రువులను అధిగమించి మంచి తీర్పులు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. అయితే శని కూడా చూస్తున్నాడు. శని దశ కాకపోతే రెమెడీ చేసుకోవడం మంచిది. డిస్క్రిప్షన్లో మీకు సూచించడం జరిగింది. ఇక కుజుడు నవమాన్ని కూడా చూస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఏదైనా కొంచెం మనం ఆకస్మికంగా కొంత ధనం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కొంచెం అప్పులు తీరటానికి అలాగే అప్పులు వసూలు కావడానికి కూడా కొంత అవకాశం అయితే కనిపిస్తుంది. స్థిరాస్తుల్లో కూడా కొంత రిజిస్ట్రేషన్స్కి వాటికి 16 లోపు అయితే మీకు మంచి రోజులు చూసుకుని ముందుకెళ్ళొచ్చు. సో ఇక పంచమాన్ని కుజుడు చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు. కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఊరట కలిగిస్తున్నాడు. ఆగస్టు 26 లోపు కొంత పాజిటివ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కొంత శని వలన ఇబ్బంది ఉంది కాబట్టి శనికి రెమెడీ చేసుకోవాలి. కాబట్టి కొంత ప్రయత్నం తీవ్రంగా చేస్తే కొంచెం కుజుడు సపోర్ట్ అనేది లభించి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక విద్యార్థులు కొత్త విద్య ఇట్లాంటివి ఏమైనా నేర్చుకోవడానికి సాధన చేసుకోవడానికి కుజుడు సపోర్ట్ ఉంది. మళ్ళీ కుజుడు వెళ్ళిపోతే మీకు శని ఇంకా చాలా కాలం ఇంకో ఆల్మోస్ట్ ఒక 7-8 నెలలు ఉంటాడు కాబట్టి మళ్ళీ ఇంత మంచి అవకాశం అయితే రాదు. సో విద్యార్థులకి ఉపాధ్యాయులకి విదేశీ ప్రయత్నం చేసే వారికి ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడానికి ఆగస్టు 26 లోపు మంచిది అని దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ మనకి ఈ సదవకాశం దగ్గరలో రాకపోవట్లేదు. ఓకే, ఇక సూర్యుడు 4లో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలకి దూర ప్రయాణాలకి రహదారులు అంటే వాటిలో ప్రయాణించే వాళ్ళకు కూడా కొంత అనుకూలతను సూర్యుడు ఇస్తూ ఉన్నాడు ఆగస్టు 16 లోపు. ఇక ఆగస్టు 16 తర్వాత సూర్యుడు మనకి పంచమంలోకి వస్తాడు కాబట్టి ఆగస్టు 16 నుంచి ఆగస్టు 26 వరకు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ అనేది ఆ 10 రోజులు నేను ఏదైతే ఇంటర్వ్యూస్కి విదేశాలకి ఇంటర్వ్యూస్కి వీటన్నిటికీ ఇంకొంచెం సపోర్ట్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఆగస్టు 16 నుంచి 26 ఆ 10 రోజులు ఇంకా బలంగా ఉంది. ఓకే, సో అది ఒక ప్రత్యేకం మనకి. సో ఏదైనా కొత్త కోర్సులు చేరటానికి కూడా ఆ 10 రోజులు ఇంకా బలంగా ఉందని చెప్పొచ్చు. అది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇక వివాహాది శుభకార్యాలు ఇలాంటి ప్రయత్నించే వారికైతే మీకు కొంత అక్టోబర్ 21 నుంచి జనవరి 21 చాలా మంచిది. ఈ ఒక్క 3 నెలలు గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను దీన్ని. సో కాబట్టి అది కొంచెం మీకు వివాహాది శుభకార్యాలకు కానీ పెళ్లి చూపులకు కానీ సంబంధాలకు కానీ కొంచెం మంచి సమయం అని చెప్పొచ్చు. బాగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఆ సమయంలో. సో ప్రస్తుతానికైతే విష్ణుపరంగా పూజలు చేసుకోవటం అలాగే ఈ శని బుధుడు శుక్ర గ్రహాలకి పరిహారాలు చేసుకోవడం అనేది సూచన. వాటి కింద డిస్క్రిప్షన్లో ఏం చేయాలి అలా చేయాలనేది సూచించడం జరిగింది. ఓకే, సో ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వృషభ లగ్నం వారికి ఆగస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో లగ్నంలో గురువుతో పాటు కుజుడు జాయిన్ అవ్వటం జరిగింది ఇక్కడ. సో దాంతో కొంత శారీరక నలత, వీక్నెస్, కొంచెం ఓపిక లేకపోవటం, అలసట అనేది కనిపిస్తూ ఉంది. ఆహార విహార నిద్రలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కొంచెం నలత పడే అవకాశము, లేదంటే అంటే అన్నం తినాలనిపించకపోవటం, టయానికి ఆకలి కాకపోవటం, సరిగ్గా నిద్ర ఇవన్నీ లేకపోవటం, అలాగే కుజుడు అష్టమాన్ని చూడటం వలన కొంచెం పనుల్లో డిలేస్ ఇలాంటివి కొంత కనిపిస్తున్నాయి. వాటికి రెమెడీస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక సూర్యుడు మనకు శుభగ్రహం. సూర్యుడు మనకి ఇక్కడ 16వ తారీఖు లోపు అయితే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో కొద్దిగా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. బట్ ఆగస్టు 16 నుంచి మాత్రం మంచి యోగం ఇక్కడ ఉద్యోగ స్థానంలో కనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించే వారికి ఇది సదవకాశం, అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఆగస్టు 16 నుంచి ఒక నెల రోజుల పాటు. ఎందుకంటే ఇటు సూర్యుడు శుభగ్రహం, అటు శని శుభగ్రహం దశమంలో చాలా బలాన్ని కలిగిస్తూ ఉంది. అలాగే అంటే వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పదోన్నతి కానీ ఇలాంటివి ఏమన్నా మనం కోరుకుంటున్నట్లయితే ఈ సూర్యుడు వచ్చినప్పుడు మాత్రం మంచి సపోర్ట్ ఉంది నెల రోజుల పాటు. సో ఈ ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది. ఇక మనకి బుధుడు 12 వరకు ఉన్నాడు యాక్టివ్గా, తర్వాత ఆయన అస్తమిస్తున్నాడు. సో కాబట్టి ఉద్యోగం అనే దానికి మాత్రం బ్రహ్మాండమైన అవకాశం. ఇటు మొదట్లోనూ తర్వాత సూర్యుడు రావటం వల్ల 16 నుంచి సూర్యుడు కూడా సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి కొంచెం పై అధికారులు మనకు మంచి మేలు చేయడానికి సహకరించడానికి అవకాశం సూర్యుడి వలన వస్తుంది. బుధుడు ఏంటంటే కొలీగ్స్ సహకరించి వాళ్ళ యొక్క ప్రమేయం వలన మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో ఇట్లాంటి వాటికి మాత్రం బుధుడు సహకరిస్తున్నాడు ఆగస్టు 12 వరకు. సో కాబట్టి మీ జాబ్స్లో ప్రమోషన్స్ కానీ లేదా జాబ్ చేంజ్ కానీ కొత్త జాబుల్లో చేరటానికి కానీ లేదంటే ఆ జాబ్స్కి
ప్రయత్నాలు మొదలుపెట్టడానికి కానీ చాలా మంచి సమయం. సో దీన్ని మాత్రం వృషభ లగ్నం వాళ్ళు చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇక శని సప్తమాన్ని చూస్తున్నాడు. వివాహ ప్రయత్నాల్లో కొంచెం గురు కుజుల వలన ఆటంకాలు ఉన్నప్పటికీ కొనసాగించినట్లయితే కుజుడు 26కి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు కొంత పరిస్థితి మెరుగవడానికి అవకాశం ఉంది. అలాగే వివాహంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధం కానీ ఏదన్నా కానీ. ఓకే. సో ఇక ఏదైనా వస్తువులు కొనుక్కుంటే మాత్రం తక్కువ రేటుకి వస్తువులు దొరికే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో కొద్దిగా అంటే ఎస్పెషల్లీ వాహనాలు కొనుక్కునే వాళ్ళకు కూడా కొంచెం బానే ఉంది. కాకపోతే కుజుడు దశ కాకపోతే మాత్రం రెమెడీస్ చేసుకుని వాహనం కొనుక్కోవచ్చు. శుక్రుడు 4లో ఉన్నప్పుడు మనం వాహనాలకి సజెస్ట్ చేస్తాం. సో అయితే ఇక్కడ కుజుడు చూస్తున్నాడు కాబట్టి కుజుడు రెమెడీ చేయటం. ఎందుకంటే మళ్ళీ కుజుడు పక్కకెళ్ళేసరికి శుక్రుడు కూడా పక్కకెళ్ళిపోతున్నాడు. సో మీకు వాహనం కొనుక్కోవాలంటే ఇదే సమయం. కానీ కుజదశ అయిపోతే ప్రాబ్లం లేదు. కుజదశ కాకపోతే మాత్రం కుజుడికి సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో సూచించినట్టుగా చేసి ముందుకెళ్తే బావుంటుంది. ఓకే. సో అది ఒక ముఖ్యమైన ఇది. సో అలాగే స్థిరాస్తులు, రిజిస్ట్రేషన్‌లు ఇలాంటివైతే మాత్రం కొంచెం ఆగితే బెటరు. ఎందుకంటే ఆగస్టు 26 కుజుడు వెళ్ళిపోయిన తర్వాత ఆటంకాలు లేకుండా మంచి రిజిస్ట్రేషన్‌లు గానీ, ఇట్లాంటి శుభకార్యాలు, అలాగే మీకు గృహప్రవేశాలు గానీ వీటికి కూడా మంచి శుభసూచకం అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా బంధుమిత్రుల సహాయ సహకారాల్లో కొంత ఇబ్బందులొస్తున్నాయి కుజుడు వలన. అది గనక లేకుండా ఉంటే మంచి సహకారాలు ఇట్లాంటియన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆగస్టు 26 నుంచి వాటిని కూడా మనకి పాజిటివ్‌గా సూచిస్తుందని చెప్పొచ్చు. శని 4వ స్థానాన్ని చూసి స్థిరాస్తులు కొనటానికి ఉన్న ఆటంకాలను తొలగించి మీరు ముందుకెళ్ళటానికి అవకాశం ఇస్తాడు. సో ముఖ్యంగా ఇది. సో పిల్లలతో కొంచెం చికాకులు ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. గురువు పంచమాన్ని చూస్తున్నాడు. అలాగే వివాహంలో కొంత ఇబ్బందులు. అలాగే గురువు 9ని చూడటం వల్ల బంగారం కొంచెం తాకట్టు పెట్టాల్సి రావటం, లేదంటే బంగారం అనేది కలిసి రాకపోవటం, చేతిలో ఉన్న నిలవధనం కొంత కరిగిపోవటం ఇలాంటి గురువు సూచిస్తున్నాడు. గురుదశ కాకపోతే గురువుకి రెమెడీ చేసుకుంటే మంచిది. సో ఇట్లా మెయిన్‌గా గురు కుజులకి రెమెడీస్ చేసుకోవటం వలన కొంతవరకు సాఫీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటైతే వాటిని మర్చిపోకుండా చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఓకే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మిథున లగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ముఖ్యంగా గురు కుజులు, అలాగే మనకి సూర్యుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు. మనకు కొంత ఇబ్బంది పెట్టే గ్రహాలేంటి, అలాగే రెడ్ కలర్‌లో మేలు చేసే గ్రహాలు. సో ముఖ్యంగా నవమాధిపతి అయిన శని నవమంలో ఉండటం, బుధ శుక్రులు కూడా నవమాన్ని చూడటం వలన కొంత ధనం చేకూరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కొంత లిక్విడ్ ఫండ్స్ అనేవి మీకు ఏర్పాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మీకు అదృష్టం కలిసొస్తుంది. దైవ బలం కొంచెం ఏది చేసినా భగవంతుడిని పూజించుకుని, భగవంతుడిని తలుచుకుని వెళ్ళినట్లయితే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సో ఇక తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉండొచ్చు. అయితే మీకు కుజదశ కాకపోతే మాత్రం కుజుడికి రెమెడీ చేస్తే నేను ఇప్పుడు చెప్పిన ఫలితాలు పూర్తిగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది గమనించి కుజదశ కాకపోతే మాత్రం రెమెడీ చేసుకోండి. సో ఈ విధంగా మెయిన్‌గా మీరు దైవ బలంతోనూ, అదృష్టంతోనూ వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడం, సమయానికి కరెక్ట్ ప్లేస్‌లో ఉండి, కరెక్ట్ టైంలో ఉండి మీరు అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆ వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళటానికి మాత్రం సూచన కనిపిస్తుంది. అలాగే ఫాదర్‌తో మంచి సత్సంబంధం పెరగడానికి అవకాశం ఉంది. ఫాదర్ యొక్క సపోర్ట్‌తో గానీ, పిత్రార్జితం కొంత పొందటానికి గానీ మంచి సమయం అని చెప్పొచ్చు. ఇక శని 9లో ఉండి నవమాధిపతి 11ని చూడటం వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌లోను కొంత మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. ఏదైనా స్థిరాస్తులు కొనాలంటే మాత్రం వచ్చే ఏప్రిల్ వరకు ఆగితే మంచిది. 2025 ఏప్రిల్ నుంచి 2½ ఇయర్స్ పాటు ఏదైనా స్థిరాస్తులు మీకు అనుకూలంగా ఉంది చెప్పొచ్చు. ఇక నెగెటివ్స్ చూసినట్లయితే కుజుడు, గురువు 12లో ఉన్నాడు, 6ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం కడు జాగ్రత్త. డబ్బులు ఇస్తే మాత్రం ఇక రావు హుష్కాకి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అడుగు వేయండి ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో మాత్రం. అలాగే సప్తమాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు. దాంతో వివాహంలో గానీ, వివాహ ప్రయత్నాల్లో గానీ కొంత చుక్కెదురయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఓపికగా ముందుకెళ్ళాలి. ఆగస్టు 26 తర్వాతన అది కొంత క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కూడా కుజుడు మళ్ళీ సప్తమాన్ని చూసే అవకాశం ఉంది కాబట్టి కుజుడికి డిస్క్రిప్షన్‌లో ఇచ్చినట్టుగా సింపుల్ హోమ్ రెమెడీ చేసుకుంటే కొంచెం సేఫ్‌గా ఉంటాం. అది. ఇక గురువు మనని 4వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి గృహ సమస్యలు కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. గృహంలో మరమ్మతులు ఇట్లాంటి ఇల్లు లీకేజీలు గానీ, వాటర్ వలన ఇబ్బందులు గానీ, వర్షాకాలంలో ఇబ్బందులు గృహంలో వచ్చే అవకాశం కొన్ని ఉంది. అలాగే 6వ స్థానాన్ని మనం చెయ్యని వాటికి కూడా అపవాదులు పడటం, కొంచెం అనుమానాలకి, అపవాదులకి మనం లోను కావటం, అలాగే ఇక కొంత అవమానాలు, పరాభవాలను కూడా సూచిస్తుంది. సో అయితే ఇది గురువు కాబట్టి కొంచెం అంత సటిల్‌గా, సూక్ష్మంగా చేస్తాడు. డైరెక్ట్‌గా మరి పబ్లిక్‌గా పచ్చిగా చేయకుండా.
అయితే సూర్యుడు కూడా 2లో ఉండటం వలన ఆగస్టు 16 లోపు కొంచెం మనం మాట జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా కోపం రావటం, దానివల్ల ఇబ్బందులు పడటం, అవమానాలు, పరాభవాలు ఎదురు కావటం ఇలాంటివి కూడా కొంత సూచన ఉంది. సో కుజుడు, గురువు, సూర్యుడు వాటి కొంత సింపుల్ హోమ్ రెమెడీ కింద చెప్పినట్టు చేసినట్లయితే చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం కావచ్చు. సో శివుడిని పూజించుకుంటూ మేము ఇచ్చిన ఈ గ్రహాలకు పరిహారం చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కర్కాటక లగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది? సో మనం చూస్తున్నాం నల్ల గ్రహాలు చూడండి. సూర్యుడు, శుక్రుడు, బుధుడు, శని. లగ్నము 1, 2, 7, 8లో ఎక్కువగా వాళ్ళ ప్రభావం కనిపిస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆరోగ్యం కడు జాగ్రత్త, అలాగే వాక్కుతో జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి దానికి మనం కొంత పే చేయాల్సి ఉంటుంది. అంటే మనం 2 అంటే 4 పడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. అది ఓవరాల్‌గా. ఎందుకంటే బుధుడు, శుక్రుడు, శని కూడా చూస్తున్నాడు. ఆవేశాలు, కోపతాపాలు, కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఇలాంటి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, దానివల్ల కొంత ఎడబాటు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. కొంత స్టామినా, ఇమ్యూనిటీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సమయానికి భోజనం, సమయానికి తిండి, నిద్ర ఇట్లాంటివి మాత్రం కొంచెం అవసరం. 16వ తారీఖులో 16 తర్వాత సూర్యుడు ఎట్లాగో మనకి 2వ స్థానానికి వెళ్ళిపోతాడు. ఇక ముఖ్యమైన గ్రహాలు, ఎరుపు గ్రహాలు మనకి మేలు చేసి కుజుడు, గురువు వాళ్ళు 11వ స్థానంలో ఉన్నారు. సో దానివల్ల మనకి నవమాధిపతి అయిన గురువు 11లో ఉండటం వలన ఆకస్మిక ధనలాభం. ఏదన్నా మన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఏదైనా మీరు అమ్ముకోవాలంటే మాత్రం మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. ఇక పంచమాన్ని వాళ్ళిద్దరు చూడటం వలన విదేశీ వెళ్ళే ఇంటర్వ్యూస్‌కి గానీ, మామూలుగా జాబ్స్ ఇంటర్వ్యూస్ గానీ, ఇంటర్వ్యూస్‌లో బాగా చేయటం, మంచిగా సాధన చేయటం, అలాగే పిల్లలు కొంచెం బాగా సపోర్టివ్‌గా ఉండటం, చెప్పిన మాట వినటం, వాళ్ళ నుంచి కొంత సంతానం వలన కొంత ఆనందం ఇవన్నీ పొందే అవకాశం ఉంది. అలాగే కుజుడు 6ని చూస్తున్నాడు. ఏదైనా మొండి బాకీలు కొంత వసూలవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమాన్ని గురువు చూడటం వలన ఏదైనా వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతమై ఏదైనా మంచి సంబంధాలొచ్చి మనకు కుదిరే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కొంత గురువు సప్తమాన్ని చూడటం అనేది కొంత ఇస్తున్నాడు. అంటే ఎడబాటు ఉండటానికి, కొంత ఆర్గ్యుమెంట్స్ ఉండటానికి శని, బుధ, శుక్రులు కారకులవుతుంటే మొత్తానికి చివరికి దాన్ని కొంత కథను సుఖాంతం చేయడానికి గురువు కొంత మనకి సపోర్ట్ చేస్తుందని ఇక్కడ గమనించొచ్చు. సో కాబట్టి శని, బుధుడు, శుక్రుడు సింపుల్ హోమ్ రెమెడీస్ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. వాటిని చేసుకుంటే మనం సేఫ్‌గా కొద్దిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇటు మాట పట్టింపులు, అటు ధనానికి కూడా ఎదురు చూపులు. ఎప్పుడు ధనం వస్తుంది? ఎప్పుడు ధనం వస్తుంది? అని కొంచెం ఎదురు చూపులు చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని గమనించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో కూడా కొంత సపోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభం ఇందాక చెప్పినట్టుగా. సో అప్పుడప్పుడు మీ మాటలు కూడా కొంత ఫలించే అవకాశం ఉంది కుజుడు 2ని చూడటం వలన. కాకపోతే శని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. శనికి రెమెడీ చేసుకుంటే మీ వాక్కు ఫలించి ధనం సమయానికి అంది ఇట్లాంటి కొంచెం పనులు ముందుకెళ్ళటానికైతే కుజుడు యొక్క సపోర్ట్ ఉంది. సో కాబట్టి ఇటు విష్ణు పరంగా పూజలు మనకు దోహదం చేస్తాయి. శని, బుధ, శుక్రులకి రెమెడీస్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి. వీటిని పాటించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సింహలగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ముఖ్యంగా బుధుడు అస్తమిస్తున్నాడు 14 రోజుల పాటు, అది మంచిది మనకి. ఇక శని, బుధ, శుక్రులు నల్ల గ్రహాలు. కుజుడు, గురువు దశమంలో కలిసి ఉన్నారు. సూర్యుడు మనకు 12లో 16వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత లగ్నానికి వస్తాడు. సో ఎటు చూసినప్పటికీ మనకు గురువు 6ని చూడటం, సూర్యుడు 6ని చూడటం అనే యోగం ఇక్కడ ఉంది. కాబట్టి ఏదైనా మొండి బాకీలు వసూలు అవ్వటం, అలాగే ఏదైనా మంచి లోన్స్ మనకు దొరకటం, బిజినెస్ పీపుల్ కొంత ఎంకరేజింగ్‌గా, ప్రోత్సాహంగా ఉండటం, మన శత్రువులే మనకు మిత్రులుగా సహాయం చేసే అవకాశం ఉంటుంది. తెలిసి గాని, తెలియక గాని. ఇట్లా కొంత ఆరోగ్యం కూడా మెరుగవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి కాంబినేషను. అలాగే గురువు 10లో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు మనకి వచ్చే 2025 మే 13 వరకు గురువు అక్కడ ఉంటాడు కాబట్టి ఉద్యోగంలో ఎటువంటి పురోగతి కోరుకున్నా, ట్రాన్స్‌ఫర్స్ కోరుకున్నా ఏదన్నా కొంత సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే స్థిరాస్తులు కూడా ఏదైనా కొనటానికి వాడి ఏర్పడటానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అయితే శని ఉన్నాడు. శని చూస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఇల్లు కొందాం అనుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారు, ఫర్నిచర్ గానీ ఏదైనా కొందామని ప్రయత్నిస్తున్నారు, డిలే అవుతుందంటే అది శని వలన. కింద డిస్క్రిప్షన్‌లో సింపుల్ హోమ్ రెమెడీ ఇచ్చాం. అది చేసుకున్నట్లయితే కొంత మనకి మేలు జరిగే అవకాశం ఉంది. సో అది మాత్రం శనికి రెమెడీ చేసుకోండి. శని దశ కాకపోతే. అప్పుడు ఏదైనా స్థిరాస్తి, ఇల్లో లేదంటే స్థలమో, లేదంటే ఏదైనా మంచి ఫర్నిచర్ ఇంట్లో కొనుక్కోవడానికి సానుకూలంగా అవకాశం మీకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక కుజుడు దశమంలో ఉండి 4, 5ని చూస్తున్నాడు. సో గురుకుజుల కాంబినేషన్ వల్ల ఏంటంటే ఉద్యోగంలో మీకు మంచి బలాన్ని ఇస్తున్నాడు. సో కాబట్టి
అంటే మీకు గురువు మే వరకు ఉండి బలాన్ని ఇస్తే, ఇప్పుడు కుజుడు కూడా వచ్చి యాడ్ అవ్వడం అనేది కొంచెం గవర్నమెంట్ ఉద్యోగానికి, అలాగే పోలీసు ఉద్యోగాలకి వీటికి ప్రత్యేకమైన బలం అయితే ఇస్తున్నాడని చెప్పొచ్చు ఆగస్టు 26 వరకు. ఈలోపు గనక మీకు ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఉంటే మీకు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వారికి ఇంటర్వ్యూస్ కూడా కొంత సపోర్ట్ అనేది కుజుడు వల్ల మనం పొందుతున్నాం అని చెప్పొచ్చు. అది. సో, కాబట్టి అంటే మామూలు ఇంటర్వ్యూస్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడానికి ఇంటర్వ్యూస్ కావచ్చు, అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు వాళ్ళకి ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా ఆగస్టు 26 లోపు మీకు సపోర్ట్ ఎక్కువగా ఉంది. మంచి చక్కటి తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మీరు రాసి వాటిలో సఫలీకృతం అవ్వడానికి ఇక్కడ దోహదం చేస్తున్నాడు కుజుడు. కాబట్టి హనుమంతుడిని విష్ణుపరంగా పూజలు చేసుకోవటం వలన ఇంకా బలం పెరుగుతుంది. మనకి కావాల్సిన సపోర్ట్ అయితే వాళ్ళ నుంచి వస్తుంది. అలాగే కోర్టు కేసులు, తగాదాలు ఇట్లాంటి వాటిలో కూడా మీకు కొంత సపోర్ట్ ఉంది. మన శత్రువుల్ని అధిగమించి ముందుకెళ్ళటానికి మంచి తెలివితేటలు కానీ, సహకారం కానీ ఇక్కడ గురువు, సూర్యుడు మనకి ఇస్తూ ఉన్నారు. అది కూడా కొంత ప్రోత్సాహకరమైన విషయం. అలాగే ఏదన్నా మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ని సంప్రదించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఇక్కడ అవకాశం కనిపిస్తుంది. ఇక అలాగే లగ్నంలో సూర్యుడు, బుధుడు, శని కూడా చూస్తున్నారు కాబట్టి స్టామినా, ఇమ్యూనిటీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఈజీగా సిక్ అవుతారు. టయానికి తిండి, నిద్ర తీసుకోవడం చాలా కంపల్సరీ. ఏమాత్రం తేడా చేసినా మీ ఆరోగ్యంలో తేడా కనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఓపిక లేకపోవడం, నలత ఇలాంటివి కూడా మనకి కొంత కనిపించే అవకాశం ఉంది. ఇక శని నవమాన్ని చూస్తున్నాడు కాబట్టి చేతిలో డబ్బులు, ఊరినే జేబులో డబ్బులన్నీ ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. సో, ఆచితూచి ఖర్చు పెట్టండి. అలాగే శని కూడా 4ని చూడటం వలన కొంచెం గృహ సమస్యలు కానీ, స్థిరాస్తుల్లో కానీ, బంధుమిత్రుల వలన కొంచెం చికాకులు కానీ కలిగే అవకాశం ఉంది. అలాగే సప్తమంలో శని ఉండటం వలన కొన్ని సంబంధాలు చెడగొడతాడు. అలాగే వివాహంలో కూడా కొంత ఇబ్బందులు, మనస్పర్ధలు, ఏకాకిగా ఉండటం, ఇట్లా లోన్లీనెస్ ఫీల్ అవటం ఇలాంటివి కొంచెం శని చేస్తాడు. కాబట్టి శనికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టు రెమెడీ చేసి విష్ణుపరంగా పూజలు చేసినట్లయితే మనం చక్కగా మన ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, కన్యా లగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, ముఖ్యంగా మనకి శని, బుధుడు, శుక్రుడు ముఖ్యమైన గ్రహాలు. దాంట్లో ఆగస్టు 12 వరకు బుధుడు యాక్టివ్గా ఉంటున్నాడు. కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పినట్లే ఏదన్నా మీకు మెడికల్ హెల్ప్ కావాలంటే బుధుడు ఇప్పుడు 6వ స్థానాన్ని చూసినప్పుడు మంచి మెడికల్ హెల్ప్ దొరుకుతుంది. మంచి డాక్టర్లు, సరిగ్గా రోగ నిర్ధారణ, మంచి మందులు దొరకటం ఇలాంటివన్నీ చక్కగా జరుగుతాయి. అందులో బుధుడు ఉండటం వల్ల సైకలాజికల్‌గా ఇల్‌నెస్ ఉండటం గానీ, మానసిక రుగ్మతలు ఉండే వారికి బాగా సపోర్ట్ ఇస్తాడు బుధుడు. అందుకని ఆగస్టు 12 ఆ తర్వాత మళ్ళీ ఆయన 14 రోజుల పాటు అస్తమిస్తున్నాడు కాబట్టి ఈ ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అదే కాకుండా మిగిలిన రకాలైన హెల్త్ ఇష్యూస్ కూడా ఇది మంచి సమయం. ఆరోగ్యాన్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీరు ఈ సమయంలో గనక సిక్ అయితే ఆ ఒక్క సిక్‌నెస్, కోల్డ్, కాఫే కాకుండా మిగిలిన అన్నిటిని కూడా చక్కగా సరిదిద్దుకోవడానికి ఇది మంచి సహకారం ఇక్కడ లభిస్తుంది గ్రహాల నుంచి. కాబట్టి శత్రు రోగ రుణ బాధలు తీరటానికి, మీ అప్పులు తీర్చుకోవడానికి, మనకు రావాల్సినవి వసూలు చేసుకోవడానికి, బిజినెస్ పీపుల్‌కి మంచి తక్కువ ధరకే మంచి వస్తువులు దొరకటం, వాళ్ళు కొనుక్కోవటానికి, అలాగే మనం కూడా తక్కువ రేటుకి అంటే తక్కువ రేటుకి వస్తువులు కొనుక్కోవడానికి ఇది మంచి సమయం. ఓకే, ఇక శని 6లో ఉండి 8ని చూస్తున్నాడు కాబట్టి ఇటు మెడికల్ అండ్ లాయర్స్‌కి బావుంటదని ఎప్పటి నుంచి చెబుతూ ఉన్నాను. సో, దాంట్లో ఇక కోర్టు కేసుల్లో కూడా మనకు మంచి సపోర్ట్ అయితే శని ఇస్తున్నాడు. శివుడిని గనక పూజించినట్లయితే నేను చెప్పిన ఫలితాలు మీకు బాగా చేతికి అందే అవకాశం ఉంది శని దశ కాకుండా ఉంటే. ఓకే, సో ఇది మనకు 6, 12 బాగుండటం వల్ల శత్రు రోగ రుణ బాధల్ని అధిగమించడం, అక్కడే మనం పాజిటివ్‌గా మనకు ఉన్న సమస్యలని పరిష్కరించుకొని మనం ముందుకెళ్ళటానికి అవకాశం కనిపిస్తుంది. ఇక నల్ల గ్రహాలు గురువు, కుజుడు. సో, వాళ్ళు 3, 5 అలాగే కుజుడు 4. సో, కాబట్టి కొంత భూముల దగ్గర, స్థిరాస్తుల దగ్గర కొద్దిగా చికాకులు, గృహ సమస్యలు, అలాగే కుర్రాళ్ళు యంగ్ పీపుల్ కొద్దిగా ఇబ్బందులు పెట్టడం. అలాగే గురువు పంచమాన్ని చూడటం వలన కొంచెం మనం ఏదైనా ఇంటర్వ్యూస్‌కి, విదేశీ ప్రయత్నాలకు గానీ, ఎక్కడైనా ఇంటర్వ్యూస్‌కి, ఎగ్జామ్స్ దగ్గర ఏంటంటే కొంచెం మనకు గుర్తు రాకపోవటం సమయానికి, తెలిసినయే తప్పులు పెట్టి మార్కులు కోల్పోవటం. సో, ఈ విధంగా కొంత వాళ్ళు నెగెటివ్ కలిగిస్తున్నారు కాబట్టి గురు, కుజ, సూర్యులకి కొంత సింపుల్ హోమ్ రెమెడీ చేసుకోండి. ముఖ్యమైన ఎగ్జామ్స్ కనుక మీకు ఉన్నట్లయితే. సో, కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము. ఎలా చేయాలి, ఏం చేయాలి, సింపుల్ హోమ్ రెమెడీస్ అవి చేసుకుంటే సరిపోతుంది. సో, ఇటు రెమెడీస్ చేసుకోండి, అటేమో శుభగ్రహాలను బలపరచుకోవడానికి శివుడిని పూజించండి. సో, ఈ విధంగా మీ చేసే ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవ్వాలని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, ఇక తులా లగ్నం వారికి ఈ మాసం ఆగస్టు ఎలా ఉంటుందో చూద్దాం. సో, మనకి ఎర్ర గ్రహాలు శని, శుక్రుడు, బుధుడు
చక్కగా పంచమంలో శని ఉన్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు, పంచమంలో బుధ శుక్రులు ఉన్నారు. సో కాబట్టి ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, ఏదైనా మంచి కొత్త కోర్సులు నేర్చుకునే వారికి, బాగా సాధన చేయాలనుకునే వారికి, కళాకారులకి ఇది చాలా మంచి సమయం. కళా ప్రదర్శనకు కూడా చాలా మంచి సమయం. అలాగే అంటే విద్యా బలంతో జీవించే వారందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ. మంచి బుద్ధి కుశలతతో, సమయస్ఫూర్తితో చక్కగా ఆన్సర్లు చేసి మంచి ఇంటర్వ్యూస్లో నెగ్గటం కానీ, ఎగ్జామ్స్లో ముందుకెళ్ళటం కానీ, అలాగే టీచర్స్ కూడా మంచి స్టూడెంట్స్ దొరకటం, వాళ్ళకి బాగా టీచ్ చేయటం, ఇలాంటివి చాలా పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా శని సప్తమాన్ని చూస్తే ఇటు వివాహానికి కూడా మంచి సంబంధాలు రావటం, వివాహంలో సత్సంబంధం, మంచి సపోర్ట్ అనేది ఒకళ్ళ మధ్య, అలాగే మంచి విందు భోజనాలు ఇట్లాంటివి మనకి లభించడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సో పంచమానికి మంచి బలం వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఆగస్టు 12 వరకు బలం బాగుంది, ఎందుకంటే బుధుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సో పంచమంలో మంచి యోగం, అలాగే సంతానం వల్ల మంచి సంతృప్తి, పిల్లల ఎదుగుదల కానీ, మంచి గుడ్ న్యూస్ పిల్లల గురించి, పిల్లలతో మంచి సత్సంబంధం పెరగడానికి ఇది మంచి సమయం. సో ఆ ప్రయత్నాలు మీకు చక్కగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, వివాహంలో కూడా, అలాగే వివాహాది ప్రయత్నాల్లో కూడా. సో ఇది మనకి బ్రహ్మాండంగా ఉంది శని వలన. సో శివుడిని ఎంత పూజించుకుంటే అంత నేను చెప్పిన ఫలితాలు మీకు బాగా లభించే అవకాశం ఉంటుంది. ఇక నల్ల గ్రహాలు కుజుడు, గురువు అష్టమంలో ఉన్నారు. అంటే అన్నీ కూడా కొంత డిలే అవ్వటం, చివరిదాకా వచ్చి మనం ఓడిపోవటం, మన ప్రయత్న లోపం అనేది కొంత కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ సమయానికి మనకు కొంత డిస్కరేజ్మెంట్తో దాన్ని ఆ ఫలితాన్ని అందుకోలేకపోవటం, దాంట్లో దశమంలో కూడా సూర్యుడు ఉంటాం. ఇక క్రీడాకారులు ఇలాంటి వాళ్ళకైతే కొంత నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. ఓటములు, పరాభవాలు ఇట్లాంటివి కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయి. సో కొంచెం ఓపికగా ఉండాల్సిన సమయం అది. సో కాబట్టి ఏంటంటే కొంత డిలేస్ అయితే అవుతాయండి అష్టమంలో గురు కుజుల వలన. సో కుజుడు మనకి 3ను కూడా చూస్తున్నాడు, తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన కొంత చికాకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు కొంత ఇబ్బందుల్లో ఉంటాం. అలాగే గురువు 4ను చూడటం వల్ల గృహ సమస్యలు, బంధుమిత్రులు సహకారం చేస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇవ్వటం, చేయలేకపోవటం, ఇలాంటి కొంత ఇబ్బందులు అయితే మనకి గురువు వలన కూడా కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు కూడా చూస్తున్నాడు ఉద్యోగ స్థానంలో. సో ఏదో ఒకటి పై అధికారుల వల్ల కొంత చికాకులు, అది ఆగస్టు 16 వరకు. సో తలదించుకుంటే అల వెళ్ళిపోతుంది. సో ఈ పాపగ్రహాలకి సింపుల్ హోమ్ రెమెడీస్ మనకు డిస్క్రిప్షన్లో సూచించడం జరిగింది, వాటిని పాటిస్తే సరిపోతుంది. ఇక శివుణ్ణి పూజించుకుని ముందుకెళ్ళటం, ఈ పాపగ్రహాలకు రెమెడీ చేసుకుని మన నెగిటివ్ని తగ్గించుకోవటం. సో ఇవన్నీ చక్కగా పాటించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృశ్చిక లగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి ఎర్రగ్రహాలు గురువు కుజుడు సప్తమంలో ఉన్నారు. వివాహాది శుభకార్యాలకి, పెళ్లి చూపులకి, మంచి సంబంధాలు కుదరటానికి, అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యతకి చక్కటి సపోర్ట్ అయితే కలిగిస్తూ ఉన్నారు. ఇక సూర్యుడు 9లో ఉన్నాడు, అంటే తండ్రితో మంచి సత్సంబంధంతో పాటు ఇటు తమ్ముళ్ళు చెల్లెళ్ళతో కూడా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్యామిలీలో కొంత ఐకమత్యత, కొంత సపోర్టు ఇటు సూర్యుడి వలన, గురువు వలన కూడా మనకి లభిస్తూ ఉంది. ఇక ఆగస్టు 16 తర్వాత 16 నుంచి 26 వరకు ఉద్యోగంలో కొంచెం బెస్ట్ సపోర్ట్ లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చిన్న క్లాజ్, ఒక 10 రోజుల పాటే ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మీకు 10కి వచ్చి బలంగా అవుతాడు. అది ఆగస్టు 16 నుంచి 26 వరకు కుజుడు కూడా చూసి ఆ సూర్యుడిని బలపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కూడా సూర్యుడి యొక్క సపోర్ట్ కొంత ఉంటుంది, కానీ ఈ 10 రోజులు మాత్రం మీకు ప్రత్యేకం. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ఏ ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, దేనికైనా సరే కొంచెం మంచి సహాయం, సహకారాలు, సపోర్టు అంతా కలిసి, బంధుమిత్రులు కానీ, ఇటు పై అధికారుల సహకారం వలన అంటే మీకు కావాల్సినవి జరిగే అవకాశం ఉంది. సో ఈ 10 రోజులు గుర్తుపెట్టుకోండి ఉద్యోగం గురించి ప్రత్యేకంగా. ఓకే. సో అలాగే వివాహాది శుభకార్యాలు, ఇట్లాంటి పెళ్లి చూపులకు కూడా ఆగస్టు 26 వరకు 2 గ్రహాల యోగం మీకు ఉంది కాబట్టి గురుకుజుల యోగాన్ని ఉపయోగించుకుంటే మంచిది. ఓకే. ఇక 11వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు. కొంచెం మీ ఏదైనా అమ్మకాల్లో మంచి గిట్టుబాటు ధర, అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు, ప్లస్ ప్రత్యేకంగా బంగారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో కూడా కొంత పురోగతి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మీ వాక్ వలన కొంచెం అంటే మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా కుజుడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఆగస్టు 26 వరకు. ఆ తర్వాత కూడా ఆయన కొంత సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. సో మాటతో బతికే వాళ్ళకి, మార్కెటింగ్ చేసే వారికి మంచి సపోర్ట్ అయితే కుజుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడే కాకుండా ఇంకొక 40 రోజుల తర్వాత కూడా అక్టోబర్ 21 వరకు కూడా మంచి సపోర్ట్ అయితే కుజుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్లస్ కుటుంబంలో కొంచెం మంచి అన్యోన్యత పెంచుతాడు కుజుడు, అది కూడా పాజిటివ్గా ఉంది. ఇక నల్ల గ్రహాలు చూస్తే 4లో శని ఉన్నాడు. స్థిరాస్తులు, బంధుమిత్రుల దగ్గర కొంచెం చికాకులు, ఇబ్బందులు, అన్ఎక్స్పెక్టెడ్, అలాగే ప్రయాణాల్లో కొంచెం డిలేస్, ఇబ్బందులు,
ఇక బుధ శుక్రులు కూడా 10లో ఉన్నారు. ప్రత్యేకంగా వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీకు అక్కడ ఉంటున్నాడు. ఆల్మోస్ట్ ఆగస్ట్ చివరిలో గాని ఆయన వెళ్ళట్లేదు 25కి ఎప్పుడో. సో అప్పటి వరకు కొంచెం వాహనాలు డ్రైవ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ టూ వీలర్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అది వాహన కారకుడైన శుక్రుడు వాహన స్థానాన్ని 4ని చూస్తున్నాడు. దాంతో శని కూడా ఉన్నాడు. ప్లస్ దాంతో పాటు అష్టమాధిపతి అయిన బుధుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు. సో కాబట్టి వాహనాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయటం. మనం తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తారని ఊహించి జాగ్రత్తగా మనం మార్జిన్ వదులుకొని డ్రైవింగ్ చేస్తే బెటర్. సేఫ్‌గా మర్చిపోవద్దు ఈ విషయం వృశ్చిక లగ్నంలో వారికి. ఓకే. ఇక సూర్యుడు 10కి వచ్చి మీకు ఆ 10 రోజులు సపోర్ట్ చేస్తున్నాడు. అప్పుడు కొంత స్థిరాస్తులు గాని, ఏమైనా రిజిస్ట్రేషన్స్ గాని వాటికి కూడా కొంత సపోర్ట్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఓకే. సో ఇటు వివాహ పరంగా బావుంది. మాట ద్వారా మార్కెటింగ్ వాళ్ళకి బావుందని చెప్పాను. కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది. ఫాదర్‌తో సత్సంబంధం, తమ్ముళ్ళు, చెల్లెలతో సత్సంబంధం పెరుగుతుంది. ఉద్యోగానికి ఒక 10 రోజులు మంచి సపోర్ట్ ఉంది. అయితే అదే ప్లేస్‌లో ఆ ఉద్యోగంలోనే ఇక్కడ కుజుడు సపోర్ట్ చేస్తుంటే శని కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి శనికి రెమెడీ చేసుకుంటే బెటరు దశ కాకపోతే. ఓకే. సో దీన్ని గమనించుకొని ఆ పాపగ్రహాలకు రెమెడీ చేసుకొని కొంచెం విష్ణు పరంగా పూజలు చేసుకుంటే మీ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక ధనుర్లగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. కుజుడు, గురువు 6లో ఉన్నారు. బిజినెస్ పీపుల్‌కి చాలా మంచిది. సో మంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, తక్కువకే వస్తువులు మనకి దొరకటం గాని, కొనుక్కోవటానికి. అంతేకాకుండా కొంత ఆధ్యాత్మికంగా కూడా కొంత సపోర్ట్ అయితే గురు, కుజులు ఇక్కడ రావటం అనేది మనకి బలాన్ని కలిగిస్తూ ఉంది. ఇక గురువు ధనకారకుడైన గురువు 2వ స్థానాన్ని, సూర్యుడు కూడా 2వ స్థానాన్ని చూడటం వలన మనకి అంటే అవసరానికి పుష్కలంగా వనరులు గాని, ధనం గాని సమకూరటం. అలాగే మీరు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్ట్ కేసులు గాని, అలాగే మనం మన శత్రువులను అధిగమించి మనం ముందుకెళ్ళి గెలవటం గాని, అలాగే మన మీద ఉన్న రూమర్స్ అన్నిటిని పటాపంచలు చేయటానికి గాని, సో మానసికంగా మంచి మనోధైర్యంతో శత్రువులను ఎదిరించడం, శత్రువులను అధిగమించడానికి సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇటు అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలుంటే మాత్రం చక్కగా వాటిని అంటే మంచి డాక్టర్లు దొరకటం గాని, మంచి క్యూర్ అవ్వటానికి గాని, గురు, కుజులు మీకు 6లో ఉండటం అనేది ఆరోగ్య సమస్యలన్నిటికి కూడా సపోర్ట్ ఇచ్చి మంచి పాజిటివ్‌గా ముందుకెళ్ళటానికి, ఆరోగ్యాన్ని పెంచడానికి వాళ్ళు దోహదం చేస్తారు. మొండి బాకీలు వసూలు కావటం, అలాగే మనకేదైనా లోన్స్ లభించాలన్నా గాని ఇది మంచి సమయం. అంతేకాకుండా ఉద్యోగ స్థానాన్ని గురువు చూస్తూ ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ ఇలాంటి వాటన్నిటికి కూడా మనకి గురువు సపోర్ట్ అయితే బాగానే ఉంది. ఇక సూర్యుడు ఆగస్టు 16కి 9కి వస్తాడు. సో ఆయన 10 రోజుల పాటు బాగా బలంగా ఉంటాడు. కుజుడు కూడా చూడటం వలన. సో ఈ 10 రోజుల్లో ఏదైనా ఫాదర్ ప్రాపర్టీస్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే బాగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను మీకు కోర్ట్ కేసులు వీటన్నిటికి బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఆగస్టు 16 వరకు గురు, కుజుల వలన. సో శత్రు రోగ రుణ బాధలు ఇటు అలాగే అప్పుల గురించి అన్నీ చెప్పాను అక్కడ. ఇప్పుడు సూర్యుడు 9కి రావటం వలన 10 రోజుల పాటు కుజుడు కూడా చూడటం వలన ఫాదర్ ప్రాపర్టీస్ అలాగే ఫాదర్‌తో సత్సంబంధం పెరగటానికి ఇవన్నీ కొంత బాగా సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది మంచి అవకాశం, సదవకాశం. సో దాన్ని అక్కడ అలాంటి ఏమైనా అంశాలుంటే అక్కడ ట్రై చేయొచ్చు. ఆగస్టు 16 నుంచి 26 అంటే ఆగస్టు 16 నుంచి నెల రోజుల పాటు సూర్యుడు ఉన్నప్పటికీ అంతా బలంగా ఉండు. కుజుడు ఉన్నప్పుడు బాగా బలంగా ఉంటాడు. సో కాబట్టి ఆగస్టు 16 నుంచి 26 మాత్రం మీకు ఏదైనా డబ్బులు లభించాలన్నా, అలాగే ఫాదర్ ప్రాపర్టీ, ఫాదర్‌తో సత్సంబంధం పెరగాలన్నా మంచి సమయం చెప్పొచ్చు. మనం తండ్రి రుణం తీర్చుకోవడానికి ఏదైనా చేయొచ్చు. ఆయనతో మంచి సత్సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. ఇక నల్లగ్రహాలు శని 3లో ఉన్నాడు, బుధుడు, శుక్రుడు 9లో ఉన్నారు. సో కాబట్టి జేబులు ఖాళీ చేస్తారు ఏదో విధంగా. సో దాని నుండి జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అడుగు వేయండి. సో జాగ్రత్తగా అవసరమైతేనే కొనుక్కోండి. ఇక శని పంచమాన్ని చూసి పిల్లలు కొద్దిగా మొండిగా ఉండటం గాని, సంతానం వల్ల కొంచెం చికాకులు గాని ఇలాంటివి కొంత కలిగిస్తారు. ఇక శని 12లో ఉండటం వల్ల కొన్ని అనవసరమైన ఖర్చులకు కూడా దారితీసే అవకాశం ఉంది. శని దశ కాకపోతే సింపుల్ హోమ్ రెమెడీ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఓకే. ఇటు విష్ణు పరంగా పూజలు చేసుకొని పాజిటివ్ రిజల్ట్స్ పెంచుకోండి. శని, బుధుడు, శుక్రుడికి సింపుల్ హోమ్ రెమెడీస్ చేసుకొని నెగెటివ్ తగ్గించుకోండి. ఈ విధంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మకర లగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో శని 2లో ఉన్నాడు, 4ని చూస్తున్నాడు. స్థిరాస్తులు ఎప్పటి నుంచి చెబుతున్నారు, బంధుమిత్రులు వారి యొక్క సపోర్టు, సహకారాలు మీకుంటాయి. కుటుంబంలో మంచి అన్యోన్యత కనిపిస్తుంది. దాంట్లో ఇక్కడ మంచి యోగం కూడా కనిపిస్తుంది. అంటే మనకు అవసరానికి వనరులు అనేవి చక్కగా సమకూరటం ఇలాంటి బాగా బుధ, శుక్ర, శనుల వలన మనకి అవన్నీ సమకూరే అవకాశం ఉంది. దూరంగా ఉండే కుటుంబ సభ్యులు కూడా కలవటం, మంచి రిలేషన్‌షిప్ పెరగడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి.
ఇక శుక్రుడు, బుధుడు అంటే మంచి ఆప్యాయత, అన్యోన్యతలు భార్యాభర్తల మధ్య పెరగడానికి కూడా శుక్రుడు అష్టమానికి రావటం, బుధుడు కూడా ఉండటం అనేది చాలా మంచి కాంబినేషన్. అంటే ఒక రిమార్కబుల్ రిలేషన్‌షిప్ బాగా ఆప్యాయతలు, అన్యోన్యతలు పెరగటానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. ఓకే. సో, అది మేజర్‌గా మనకున్న పాజిటివ్. శని కూడా 11ని చూస్తూ ఉన్నాడు. కొంచెం ఏదైనా అమ్ముకున్నప్పుడు కొంచెం గిట్టుబాటు ధరలొచ్చే అవకాశం ఉంది. అయితే గురు, కుజులు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. సో, కాబట్టి గురుకుజ దశలు కాకపోతే వాళ్ళకి సింపుల్ హోమ్ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. గురుకుజులు పంచమంలో ఉండటం వలన కొంచెం సంతానం మాట వినకపోవటం గానీ, వాళ్ళ వలన కొంచెం చికాకులు, అలాగే ఇంటర్వ్యూస్‌లో తెలిసినయే చెప్పలేకపోవటం, ఎగ్జామ్స్‌లో తెలిసినయే రాయలేకపోవటం, చిన్న చిన్న తప్పులు చేసి మార్కులు కోల్పోవటం, ఇలాంటి కొంత అసంతృప్తి, కొంత మనం అనుకున్నది సాధించలేకపోయాం, అనుకున్నంత బాగా చేయలేకపోయాం అనే బాధ కొంత మిగిలే అవకాశం ఉంది. సో, ఏదైనా కొత్తది నేర్చుకున్నా గానీ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి టైం దొరక్కపోవటం, ఇట్లా కొంత అనుకున్న ప్లాన్స్ అనేవి కొంత మనం సఫలీకృతంగా చక్కగా నిర్వహించలేకపోవటం విధుల్ని అనేది కొంత కనిపిస్తూ ఉంది. కొంచెం షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా లాస్‌లు వచ్చే సమయం ఇది. అలాగే 12వ స్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు. బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ధనం వృధా అవ్వటం. ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. గురువు 9ని చూస్తున్నాడు, బంగారం జాగ్రత్త. అంటే కొంచెం తాకట్టు పెట్టాల్సి రావటమో, ఏదో విధంగా వాటికైతే ఏదో ఒక ఎసరు అనేది కనిపిస్తూ ఉంది. ఇక సూర్యుడు సప్తమంలో ఉంటాడు. ఆహార విహార నిద్రలు జాగ్రత్త. ఆగస్టు 16 నుంచి సూర్యుడు అష్టమానికి వస్తున్నాడు. కుజుడు కూడా అష్టమాన్ని చూస్తున్నాడు. దాంతో ఏంటంటే కొంత మనం అవమానాలు, పరాభవాలు, కొద్దిగా ఏదో తిట్లు పడటం, మనం ఒక మాట అంటే 4 మాటలు. సో, కొంచెం ఏదైతే నేను ఇందాక చెప్పానో మొదట్లో మంచి అన్యోన్యతని, దాన్ని కొంత భంగాన్ని, విఘాతాన్ని కలిగిస్తున్నారు కుజ సూర్యులు. కాబట్టి వాళ్ళ దశలు కాకపోతే మీకు సింపుల్ హోమ్ రెమెడీస్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఈ నల్ల గ్రహాలకి వాటికి రెమెడీస్ చేసుకుంటే ఆ నెగెటివ్ అనేది తగ్గుతుంది మీకు. సో, ఈ విధంగా మనకు పాజిటివ్‌గా శివుడి పరంగా పూజలు చేసుకోవటం, నెగెటివ్ గ్రహాలకి రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కుంభ లగ్నం వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, శని లగ్నంలో ఉన్నాడు. సో, మనకి శివుడు తోడుగా ఉన్నట్టే. ఇక సప్తమాన్ని చూస్తున్నాడు. వివాహాది శుభకార్యాలకి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. సో, మంచి సపోర్ట్ అయితే శని ఇస్తూ ఉన్నాడు. ఇక బుధ, శుక్రులు కూడా చేరారు. సో, కాబట్టి ఇది మంచి సమయం. ఏదైనా మంచి సంబంధాలు దొరికి ముందుకెళ్ళటానికి, వివాహంలో భార్యాభర్తల మధ్య మంచి సత్సంబంధం పెరగటానికి, విందు భోజనాలు, నలుగురిని పిలిచి భోజనం పెట్టడం గానీ, మనం విందు భోజనాలకు అటెండ్ అవ్వటం గానీ, వీటికి కూడా అవకాశాలున్నాయి. ఇక మనం ఉద్యోగంలో మంచి పురోగతిని చెబుతూనే వస్తూ ఉన్నాం శని వలన. ఇప్పుడైతే కొంచెం గురు, కుజుల వలన కొంచెం ఇబ్బంది జరుగుతుంది. సో, కాబట్టి ఏదైనా ఉద్యోగంలో ఇబ్బందులు గనక ఉన్నట్లయితే, లేదు ఏదైనా ఉద్యోగం మారాలి ఈ సమయంలో, ఏదైనా మంచి జరగాలంటే మాత్రం గురు, కుజ దశలు కాకపోతే వాటికి రెమెడీ చేసుకోవడం మంచిది. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాం. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అంతా కూడా. ఓకే. ఇక సూర్యుడు సప్తమానికి వస్తాడు ఆగస్టు 16కి. సో, కాబట్టి ఆగస్టు 16 లోపే నేను చెప్పిన బలం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 16 తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత కొంత చికాకులు కూడా కలిగిస్తాడు. కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. కాబట్టి సూర్యుడితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా అక్కడ జాగ్రత్త. ఎందుకంటే సూర్యుడు 6లో ఉండి 12ని చూస్తున్నాడు. సో, ఈజీగా నలత పడే అవకాశం ఉంది. సో, దాన్ని కూడా గమనించాలి. ఇక కుజ గురువులు నల్ల గ్రహాలు 4లో ఉన్నాయి. సో, గృహ సమస్యలు, బంధుమిత్రులు, కుర్రాళ్ళు, ఇంట్లో పక్కాళ్ళు కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది. అనవసరంగా ఇబ్బందులు. బంధుమిత్రులతో కూడా కొంత బెడద. వాళ్ళ వలన కొంచెం చికాకులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు గురించి కూడా. ఇక ఉద్యోగ స్థానంలో కూడా వీళ్ళు కొంత ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఖర్చులు. బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ధనం వృధా అయ్యే అవకాశం ఉంది. ఆచితూచి కొనండి. అలాగే గురువు అష్టమాన్ని చూడటం వల్ల చాలా పనులు డిలే అయ్యే అవకాశం ఉంది. అలా అవుతున్నట్లయితే గురువుకి మీరు రెమెడీ చేసుకుంటే మంచిది. కింద డిస్క్రిప్షన్‌లో రెమెడీ ఇచ్చాం. సో, ఈ విధంగా పాపగ్రహాలకి రెమెడీ చేసుకోవటం, అలాగే శివుడిని పూజ చేసుకోవటం, ఇలా చేసినట్లయితే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మీన లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఆగస్టు. ఇక మనకి ఎర్ర గ్రహాలు, గురు, కుజులు కలిసి ఉన్నారు. మంచి బలంగా ఉన్నారు. సో, గురువు సప్తమాన్ని చూస్తున్నాడు. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఇక కుజుడు 3లో ఉండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళ యొక్క సపోర్ట్ మీకు బాగా లభించే అవకాశం ఉంది. 9ని కూడా చూస్తున్నారు కాబట్టి ఏదన్నా మనకి ధనం లభించడం, దాన్ని ఎక్కడో చోట ఫిక్స్డ్ డిపాజిట్‌లో సేవింగ్స్, బంగారం కొనుక్కోవడానికి ఇది మంచి సమయం. అలాగే కుజుడు 10ని చూస్తున్నాడు. ఆగస్టు 26 వరకు ఉద్యోగంలో పురోగతి గాని, ట్రాన్స్‌ఫర్స్ గాని వేటికైనా కొంత మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి వివాహంలోనూ, వివాహాది శుభకార్యాల్లోనూ గురువు సపోర్ట్ చేస్తున్నాడు. బంగారము, ధనము, నిల్వధనాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఉద్యోగంలో పురోగతికి కూడా వారు సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే కుజుడు కొంచెం 6ని చూడటం వల్ల మొండు బాకీలు గాని,
కానీ కొంచెం లోన్స్ కానీ మనకు లభించడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంక మనకి శని నల్లగ్రహాలు 12లో ఉన్నారు. శని దశ కాకపోతే శనికి, బుధుడికి, శుక్రుడికి కొద్దిగా శత్రు రోగ రుణ బాధలు మనకు ఉండకూడదంటే వాళ్ళు కొంచెం రెమెడీస్ చేసుకున్నట్లే అయితే కొంత ప్రశాంతంగా ముందుకెళ్తాం. లేదంటే కొంచెం ఏదో మానసికంగా ఏదో ఒక విచారము, దుఃఖము ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు శని. సో, కాబట్టి సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. దాన్ని పాటిస్తే మనం ఈజీగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆ శని, బుధ, శుక్రులు నల్లగ్రహాలకేమో కింద రెమెడీస్ ఇచ్చాం. అలాగే విష్ణుపరమైన పూజలు మీకు మేలు చేస్తాయి. ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.